హలో హాయ్. ఈ రోజు మేము ఆమ్లాతో క్యాండీ చేయబోతున్నాము. ఎలా చేయబోతున్నామో చూడబోతున్నాం. రండి రండి. బీట్రూట్, క్యారెట్, ఆమ్లా ఇవి స్టీమ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఆమ్లా క్యారెట్ రెండు ఉడికిపోయి, ఇంకా బీట్రూట్ కూడా లోపల ఉడికిపోయింది. ఇంకా బీట్రూట్ క్యారెట్ కూడా ఉడికిపోయింది. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకున్న దాన్ని కడాయిలో వేసేసుకొని బాగా ఈ వాటర్ అంతా పోయే వరకు గట్టి చేసుకోవాలి. ఇగో ఇది ఇలా గట్టిగా అయిపోయింది. తర్వాత కొంచెం కార్న్ఫ్లోరు ఇగో ఇలా అవ్వాలి. ఇగో ఇలా అయిన తర్వాత ఇక ప్లేట్కి కొంచెం గీ రుద్దుకొని ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చిక్కీ టైపు బిల్లల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. రౌండ్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు చల్లారినాక, మన ఇష్టము. ఇవ్వండి, ఇట్లా చేతికి నెయ్యి రాసుకొని ఇలా వండలు చేసుకుందాం. ఆమ్లా క్యాండీస్ పుల్లగా పుల్లగా తీగా సూపర్ ఉంది. అసలు హెల్దీ. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బ్లడ్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. క్యారెట్ కళ్ళకు మంచిది. సూపర్ ఉంది తెలుసా. అసలు పిల్లలైతే అసలు రోజు ఒకటి రెండు తినేస్తారేమో. కడుపుతో ఉన్న వాళ్ళు తింటారు. ఇలాంటివి తింటే పుల్లగా తినాలనిపిస్తుంది కదా. ఇలాంటివి తింటే సూపర్ ఉంటారు. స్వీట్ బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ స్వీట్ కాలేదు. బాగుంది. మీరు కూడా ఇలా మీ పిల్లలకి ట్రై చేయండి. సేమ్ చింతపండు తిన్నట్టే. చింతపండు మన చిన్నప్పటి రోజుల్లో చింతపండు లాలీపాప్ చేసుకుని తినేవాళ్ళం కదా కొనుక్కొని. అలాగే సేమ్ అదే టేస్ట్ కదా. చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.